ఆధ్యాత్మ రామాయణంలో కిష్కింధాకాండలో 6th సర్గాలో 25 శ్లోకాల నుంచి ఇక్కడ ఆ వానర యోధులందరినీ కూడా ఒక్కొక్క వైపుగా వెళ్ళి సీతాదేవి యొక్క అన్వేషణకి ఎప్పుడైతే సుగ్రీవుడు హెచ్చరించి అవన్నీ పంపిస్తున్నాడో అప్పుడు విచిన్వంతు ప్రయత్నేన భవంతో జానకీం శుభాం మాసాధర్వాగ్నివర్తధ్వం మచ్చాసనా పురస్సరాః. సుగ్రీవుడు మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క వైపుగా వెళ్ళమని చెప్పి ఆ యోధులకి అన్నీ చెప్పి వెళ్ళే వాళ్ళకి హెచ్చరిక కూడా చేశాడు. ఏంటి అంటే ఒక నెల లోపల అంటే ప్రయత్నపూర్వకంగా సీతాదేవి కోసం అంతా వెతకాలి. అలా వెతికి మళ్ళీ ఒక్క మాసం లోపల తిరిగి వెనక్కి కూడా రావాలి అని. సీతా మా దృష్ట్వా యదీవో మాసాధుర్ధ్వా దినం భవేత్ తదా ప్రాణాంతికం దండం మత్తః ప్రాప్స్యదా వానరాః. ఒక నెల రోజుల గడువు ఇవ్వటమే కాకుండా వెనక్కి రాకపోతే కూడా సీతను చూడకుండా జాడ తెలియకుండా నెల దాటి ఎవరైతే మరుసటి రోజు వచ్చినా సరే వారందరూ కూడా మరణదండనే పొందుతారు అని అందరికీ కూడా అదే మాటగా చెప్పాడు సుగ్రీవుడు. इति प्रस्ताप्य सुग्रीवो वानरान् भीमविक्रमान् रामस्य पार्श्वे श्रीरामं नत्वा चोपविवेश सः. ఇలా చెప్పి అక్కడ గొప్ప శౌర్యవంతుడుగా వానరులు ఆ సుగ్రీవుడందరినీ పంపాడంటే పంపిన వాళ్ళు కూడా సామాన్యమైన వాళ్ళు కాదు. ఎటువైపుగా వెళ్ళాలో ఏవి చెయ్యాలో ఆ సమర్థత కలిగి ఉన్న వాళ్ళనే పంపాడు. అక్కడ అందరినీ పంపించిన తర్వాత మళ్ళీ రాముడికి నమస్కరించి రాముడు పక్కనే చేరి కూర్చున్నాడు సుగ్రీవుడు. గచ్చంతం మారుతీం దృష్ట్వా రామో వచనమబ్రవీత్ అభిజ్ఞానార్థమేతన్మే హ్యాంగూలీయకముత్తమం మన్నామాక్షర సంయుక్తం సీతాయై దీయతామ్రహః అస్మిన్ కార్యే ప్రమాణం హి త్వమేవ కపిసత్తమా. ఇలా ఎప్పుడైతే సుగ్రీవుడు వెళ్ళి రాముడి పక్కన కూర్చున్నాడో అక్కడ మళ్ళీ ఆ హనుమంతుణ్ణి చూస్తూ రాముడు మళ్ళీ ఇలా అన్నాడు, ఓ హనుమా ఇదిగో అంటే ఇక్కడ ఈ నా ఒక్క గుర్తుగా ఒక ఉంగరాన్ని నీకు తీసి ఇస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నా ఉంగరం ఏదైతే నువ్వు తీసుకు వెళుతున్నావో అది మళ్ళీ సీతాదేవి గుర్తిస్తుంది. అంటే ఈ కార్యాన్ని నువ్వే చెయ్యగలవు. నా నామాక్షరాలు పొదగబడి ఉన్న ఈ ఉంగరము ఇది మళ్ళీ నువ్వు రహస్యగా సీతాదేవికి ఇవ్వు అని చెప్పాడు. జానామి సత్వం తే సర్వం గచ్చ పందాహ శుభస్తవ ఏవం కపీనాం రాజ్ఞాతి విసృష్టాః పరిమార్గని సీతాయా అంగధముఖ భప్రముస్తత్ర తత్రః. అంటే నా నామాక్షరాలతో ఉన్నది కాబట్టి ఇది సీతకి నమ్మకం కుదురుతుంది. అందుకే ఓ వానరోత్తమ ఈ కార్యాన్ని సాధించుటకి నువ్వే సమర్థుడవి. నీ బలము గుర్తించి పూర్తిగా నాకు తెలుసు కాబట్టి నీకు ఇది నేను ఇస్తున్నాను. ఇప్పుడు అందరినీ 4 దిశలకి పంపినప్పుడు నలుగురికి 4 ఇచ్చి పంపాలి. ఎందుకంటే ఎవరికి దొరుకుతుందో ఎవరికి తెలీదు. అయితే ఇక్కడ మళ్ళీ ఇటుపక్కనే ఉందన్న విశ్వాసము హనుమంతుడే ఆ కార్యాన్ని చెయ్యగలిగిన విశ్వాసము ఉన్నప్పటికీ కూడా వేరే వైపు కూడా ఎక్కడ ఏది విడిచిపెట్టకుండా వెతకమని మళ్ళీ అందరినీ పంపటం జరిగింది. కానీ ఇక్కడ కార్యం చెయ్యగలిగిన వాడు సమర్థత ఉన్నవాడు హనుమంతుడు ఒక్కటి. అందుకని ఈ సమర్థత నీ బలము నాకు తెలుసు కాబట్టి నేను అన్నీ తెలిసే నీకు ఇది ఇస్తున్నాను. అందుకు నువ్వు వెళ్ళి పైగా నువ్వు వెళ్ళే మార్గంలో కూడా నీకు అన్ని శుభాలే చేకూరుతాయి. ఈ విధంగా కపిరాజు అయిన సుగ్రీవుడు సీతాదేవి యొక్క అన్వేషణకి ఏదైతే అందరినీ పంపాడో అంగదాది వీరులు వీరందరూ కూడా భూమి అంతా కూడా ఎక్కడ ఏ ఒక్క ప్రదేశాన్ని విడిచిపెట్టకుండా అందరూ వెతకటంలో లీనమైపోయి ఉన్నారు. భ్రమంతో వింధ్యగహని దదృశు పర్వతోపమం రాక్షసం భీషణాకారం భక్షయంతం మృగాన్ గజాన్. ఇలా తిరుగుతూ ఉంటే వింధ్య పర్వతాలు దట్టమైన అడవుల ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ మళ్ళీ భీకరమైన ఆకారం కలిగిన ఒక రాక్షసుడు కనిపించాడు. అది ఎలా ఉన్నాడంటే పర్వతంతో సమానమైనంత శరీరం కలిగి ఉన్నాడు. పైగా మృగాల్ని ఏనుగుల్ని కూడా తినేస్తున్న ఆ రాక్షసుని వీళ్ళందరూ కూడా చూశారు. రావణోయమితి జ్ఞాత్వా కేచిద్వానర పుంగవాః జగ్నుః కిల కిల శబ్దం
ముంచంతో ముష్టి భిక్షణాత్. ఇక్కడ చూసిన ఆ రాక్షసుని కొందరు ఈ వానర పుంగులు వీళ్ళు రావణాసుడే అని అనుకున్నారు. అందుకని వీళ్ళు కిలకిలా శబ్దాలంటే రావణాసుడు కనిపించేశాడు, సగం కార్యం అయిపోయిందన్న భావన వస్తుంది. అందుకని వెంటనే పిడికిళ్లతో ఇక్కడ ముష్టిలు అన్నీ గావించి వాడిని ఒక్క క్షణంలో అంతా కూడా చంపేశారు. నాయం రావణ ఇత్యుక్త్వా యుయుర్ అన్యాన్యహధ్వనం తుషార్తాః సలీలం తత్ర నా విందన్ హరిపుంగవాః. అయితే ఇంత సులభంగా చచ్చిపోయేవాడు రావణాసుడు అయ్యే అవకాశమే లేదు. అంత సులభంగా చచ్చిపోయాడు ఆ రాక్షసుడు అనుకుని మళ్ళీ వాళ్ళు ఒక నిర్ధారణకి వచ్చి, పైగా ఆ గొప్ప అడవుల్లో ఏవైతే భీకరంగా ఉన్నాయో కాలు మోపటానికి వీలు లేనటువంటి అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రవేశించి అక్కడ ఆకలితో దాహంతో ఉన్నప్పటికీ కూడా వానర శ్రేష్ఠుడు ఎక్కడ నీరు దొరకకపోయినా సీతాదేవి కోసం మొత్తం అన్వేషించారు. విభ్రమంతో మహారణ్యే శుష్క కంఠుష్ట తాలూకాః దదృశుర్గహ్వరం తత్ర తృణగుల్మావృతం మహత్. ఆ మహా అరణ్యంలో ఎండిపోయి ఉన్నట్టుగా వీళ్ళకి ఏమైపోతుందంటే, ఇప్పుడు దాహం కాసేపు మనం నీరు తాగకపోతేనే గొంతు ఎండిపోతుంది. ఈ గొంతు ఎండిపోయి చాలా కాలం అలానే ఉండి నీరు దొరకకుండా ఉండేసరికి ఎలా అయిపోతుందంటే నోట్లోంచి కూడా మాట రానట్టుగా అంతలాగా ఎండిపోయి ఉంటుంది. అక్కడ పెదవులు ఎండిపోయి గొంతు ఆరిపోయి పైగా దవడల్లో కూడా అక్కడ అంటే ఏదైతే మనకి లాలాజలం ఊరుతుందో అది కూడా ఊరకుండా ఉంటే ఎలా ఉంటుంది, అలాగా అంతలాగా అయిపోయారు. పైగా ఇక్కడ ఎక్కడ చూసినా సరే గట్టి పొదలతో చుట్టబడి ఉన్నట్టుగా అక్కడ వాళ్ళు మూయబడి ఉన్న ఒక గొప్ప గుహను చూశారు. ఆత్రపక్షాన్ క్రౌంచహంసాన్ నిస్సృతాన్ దదృశస్తతః అత్రాస్తే సలీలం నూనం ప్రవిశామో మహాగుహాం ఇత్యుక్త్వా హనుమానగ్రే ప్రవివేశ తమన్వయుః సర్వే పరస్పరం ధృత్వా బాహున్ బాహుభిరుత్సుకాః. ఏదైతే గడ్డితో కప్పబడి ఉన్నట్టు పైగా ఎండిపోయిన గడ్డితో ఉన్న ఒక గుహను చూశారు. అందులో పైగా రెక్కలు తడిసిపోయి ఉన్న పక్షులు బయటకు వస్తున్నాయి, క్రౌంచ పక్షులు, హంసలు, ఇలా అన్నీ గమనించారు. ఇక్కడ తప్పకుండా నీరు ఉండి ఉండవచ్చు, ఆ గుహలో ప్రవేశిస్తాము అనుకుంటూ హనుమంతుడు ముందుగా వెళుతుంటే ఆ ఒకళ్ళ వెనక ఒకళ్ళు పరస్పరం చేతులు ఒకళ్ళు పట్టుకుంటూ ఆ కుతూహలం కొద్దీ ఆ మొత్తానికి గుహలోనికి ప్రవేశించారు. అంధకారే మహద్దూరం గత్వా పశ్యన్ కపీశ్వరాః జలాశయాన్ మణినిభతోయాన్ కల్పద్రుమోపమాన్ వృక్షాన్ పక్వా ఫలేర్ నమ్రాన్ మధుద్రోణా సమన్వితాన్ గృహాన్ సర్వగుణోపీతాన్ మణివస్త్రాది పూరితాన్. ఏదైతే గుహలోకి ప్రవేశించారో చాలా దూరం అది చీకటిగానే ఉంది. నడిచిన తర్వాత ఆ వానరులు అక్కడ మణిమయంగా చాలా స్వచ్ఛమైన నీరు కనిపించింది. అలాగే అక్కడ ఎన్నో వరాలతో ఉన్నట్టుగా అక్కడ అంత దివ్యంగా అనిపిస్తున్నాయి. అక్కడ పైగా బాగా మంచిగా ఉన్న రుచివరకమైన ఆ పళ్ళతో ఉన్న చెట్లు కనిపిస్తున్నాయి. పైగా ఈ బరువులకి అవన్నీ కొమ్మలు కిందకి వంగిపోయి ఉన్నాయి. తేనె పట్టులున్న ఆ కల్పతరువులు ఎన్ని చోట్ల చూసినా సరే అంతా పచ్చగా ఉన్నాయి. పళ్ళతో పూలతో అన్ని రకాలుగా సమృద్ధిగా ఉన్నది. పైగా అక్కడ ఉన్న గృహాలు కూడా మణులతో చక్కని వస్త్రాదాలతో అన్నిటితో నిండిపోయి ఉన్నది ఆ ప్రదేశం. గుహ లోపల ఏదైతే వీళ్ళు చేరుకున్నాక దివ్యభక్షాన్న సహితాన్ మానుష్యేహ పరివర్జితాన్ విస్మితాస్తత్ర భవని దివ్యే కనక విస్తరి. ఇవే కాకుండా అక్కడ ఎక్కడ చూసినా సరే దివ్యమైన ఆహార పదార్థాలు, భక్ష్యాలు, అన్నాలు అన్నీ ఉన్నాయి. పైగా అందులో జనసంచారం అన్నది ఎక్కడా లేదు. చాలా ఆశ్చర్యకరంగా దివ్యమైన బంగారు భవంతులు అక్కడ కనిపిస్తున్నాయి. బంగారు పీటలు అవన్నీ అక్కడున్నాయి. ప్రభయా దీప్యమానం తు దదృశుః స్త్రియమేకకాం ధ్యాయంతిం చీరవసనాం యోగినీం యోగమాస్థితాం. ఆ వల్కల మూలలు ధరించి ధ్యానంలో కూర్చుని ఉన్న ఒక స్త్రీమూర్తి యోగినిని వీళ్ళు చూశారు. పైగా ఆవిడ ఏకాంతంలో ఉంది. తన దేహ కాంతితో అన్ని వైపులా కూడా ప్రకాశింపచేసేలాగా అంత కాంతిమయంగా ఉన్నది ఆ స్త్రీమూర్తి. ప్రణేముస్తాం మహాభాగాం భక్త్యా భీత్యా చ వానరాః దృష్ట్వా తాన్ వానరార్దేవి ప్రాహయూయం కిమాగతాః
कुतो वा कस्य दूता वा मत्स्थानं किं प्रदर्शधा त्रच्युत्वा हनुमानाः शृणु वक्ष्यामि देविते. మహానుభావురాలుగా కనిపిస్తున్న ఆమెకు ఆ వానలు భయ భక్తులతో నమస్కరించి వారిని చూసి ఆ స్త్రీమూర్తి దేవి వారిని ఇట్లా అడిగింది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎక్కడ ఉంటారు, పైగా ఇక్కడికి ఎందుకు వచ్చారు, పైగా మీరు ఎక్కడ నివసించేవారు, పైగా ఎవరి దూతలు, నా స్థానమందు ఎలా ప్రవేశించగలిగారు, అసలు ఏ కారణంగా వచ్చారు అని అడిగింది. ఇది వినిన హనుమంతుడు వెంటనే ఆ దేవికి వినయంతో మళ్ళీ సమాధానం చెప్తున్నాడు. అయోధ్యాధిపతి శ్రీమాన్ రాజా దశరథ ప్రభు తస్య పుత్రో మహాభాగు జ్యేష్ఠో రామ ఇతి శ్రుతః. అయోధ్యాధిపతి అయినా దానికి ప్రభు అయినా పరమ ఐశ్వర్య సంపన్నుడైన దశరథ మహారాజు ఉన్నారు. అతని యొక్క పెద్ద కొడుకు మహాభాగ్యశాలి రాముడన్న పేరుతో లోకంలో ప్రసిద్ధి చెందినవారు. పితురాజ్ఞాం పురస్కృత్య సభార్యాః సానుజోవనం గతస్తత్ర హృతా భార్య తస్య సాధ్వి దురాత్మన. అయితే ఆ శ్రీరాముడు తండ్రికి ఇచ్చిన మాటకి తల ఉంచి భార్య సోదరులతో కలిసి అడవులకి వచ్చాడు. అక్కడ దుర్మార్గుడు అనే రావణుడు అతని భార్య రాముడు భార్య అయిన సీతాదేవిని అపహరించాడు. రావణేన తతో రామ సుగ్రీవం సానుజోయయో సుగ్రీవో మిత్రభావేన రామస్య ప్రియవల్లభాం. అయితే ఇలా తమ్ముడితో కలిసి వచ్చిన శ్రీరాముడు సుగ్రీవుడి దగ్గరికి చేరుకున్నాడు. సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు. సుగ్రీవుడు కూడా రాముడి మీద స్నేహంతో రాముడొక్క భార్యను వెతుకుతానన్నాడు. మృగయాత్విమీతి ప్రాహ తతో వయముపాగతాః తతో వనం విచిన్వంతో జానకిం జలకాంక్షిణః ప్రవిష్టా గహ్వరం ఘోరం దైవదత్రా సమాగతాః త్వం వా కిమాత్రాసి కావత్వం వదనః శుభే. అయితే ఆ సీతాదేవి జాడ కోసం ఇలా వెతుకుతూ ఉండగా అందుకే మేము ఇటుపక్కకి వచ్చాము. ఆ జానకీదేవి కోసం అడివంతా కూడా గాలించి వేశాము, అయినప్పటికీ మాకు దొరకలేదు. పైగా దాహంతో ఉన్నాము, అలిసిపోయి ఉన్నాము, నీరు కొరకు ఘోరంగా ఈ గుహను చూసాము. దైవ యోగం చేత మొత్తానికి ఇక్కడికైతే చేరుకున్నాము. ఓ శుభాంగి, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, అసలు నువ్వెవరు, మాకు కూడా ఆ వివరాలు చెప్పవా అని హనుమంతుడు ఆ స్త్రీమూర్తిని అడిగాడు. యోగిని చ తథా దృష్ట్వా వానరాన్ ప్రాహ హృష్టధీః యథేష్టం ఫలమూలాని జగ్ధ్వా పిత్వా మృతం పయః అగచ్చతః తతో వక్ష్యే మమ వృత్తాంతమాదితః తదేధి భుక్త్వా పిత్వా చాహృష్టాస్తే సర్వవానరాః. తర్వాత ఆ యోగిని ఆ వానరులను చూస్తూ చాలా సంతోషంగా ఇలా చెప్పింది, మీరు ఇక్కడికి ఇష్టంగా వచ్చినట్లు, అందుకే ఎలా అయితే వచ్చారో దేనికోసం వచ్చారో అందుకు ముందుగా ఆ ఫలమూలాదులన్నింటినీ కూడా భుజించండి, అమృతోపమైన నీరును కూడా త్రాగి అప్పుడు రండి, తర్వాత నా కథను మొదటి నుంచి మీకు అంతా వివరంగా చెప్తాను అలానే అని చెప్పి వీళ్ళందరూ కూడా చక్కగా వెళ్ళి తిని ఆ నీరుని త్రాగి ఆ వానరులందరూ తృప్తి చెందిన తర్వాత మళ్ళీ ఆ స్త్రీమూర్తి దగ్గరికి వచ్చారు. దేవ్యాః సమీపం గత్వా తే బద్ధాంజలి పుటాః స్థితాః తత్ర ప్రాహ హనుమంతం యోగిని దివ్య దర్శన. చేతులు జోడించి ఆ స్త్రీమూర్తికి వానరులందరూ కూడా ఆవిడ దగ్గరికి చేరి కూర్చున్నారు. తర్వాత దివ్య దర్శనురాలైన ఆ స్త్రీమూర్తి యోగిని హనుమంతుడితో మళ్ళీ ఇలా చెప్పటం మొదలుపెట్టింది. హేమానామా పురా దివ్య రూపిణి విశ్వకర్మణః పుత్రి మహేశం నృత్యేన తోషయామాస భామిని. పూర్వము విశ్వకర్మకు హేమ అనే ఒక కుమార్తె ఉన్నది. ఆమె దివ్య రూపిణి. ఆ సుందరి తన నాట్యం చేత శంకరుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకున్నది. కావించుకోవాలని చాలా కోరికగా ఉండేది. తుష్టో మహేశః ప్రదధావిధం దివ్యపూరం మహత్ అత్ర స్థితా సా సుధతి వర్షానామయుతాయుతం.
అయితే ఆవిడ ఆ శంకరుణ్ణి ప్రసన్నుణ్ణైతే చేసుకుని ఈ విశాలమైన దివ్య నగరాన్ని ఆ శంకరుడు ఆవిడికి ప్రసాదించాడు. ఇక్కడ వేల సంవత్సరాలు ఆ యువతి ఇక్కడే నివసిస్తూ ఉండేది. తస్యా అహం సఖీ విష్ణుతత్పరా మోక్షకాంక్షిణి నామ్నా స్వయం ప్రభా దివ్యా గంధర్వతనయా పురా. నేను ఆవిడ స్నేహితురాల్ని, దివ్య గంధర్వ ఒక్క కూతుర్ని. నా పేరు స్వయంప్రభ. నేను విష్ణు భక్తురాల్ని. మోక్షం అన్న ఇచ్చ కలది ఇక్కడ నేను ఉన్నాను. గచ్చంతి బ్రహ్మలోకం సా మమాహీధం తపశ్చర అత్రేవ నివసంతి త్వం సర్వప్రాణి విభర్జితే. అయితే ఇక్కడ నేను మోక్ష ఒక కాంక్షతో ఉండిపోయాను. ఆ హేమ అన్నది ఆవిడ బ్రహ్మలోకానికి వెళుతూ నాతో మళ్ళీ ఇలా చెప్పింది, నువ్వు ఇక్కడే ఉండి ప్రాణులు ఏవీ లేని ఈ చోట నివసిస్తూ తపస్సు చేసుకో అని నాకు చెప్పింది. త్రేతాయుగే దాశరథిర్భూత్వా నారాయణో అవ్యయః భూభార హరణార్థాయ విచరిష్యతి కాననే. అయితే ఇక్కడే నువ్వు తపము చెయ్యు అని చెప్పి త్రేతాయుగంలో అవ్యయమూర్తి అయిన ఆ నారాయణుడు దాశరథిగా అంటే దశరథుడు యొక్క పుత్రుడిగా అవతరించి భూభారాన్ని తొలగించటానికి ఈ అడవుల్లో తను సంచరించగలడు. మార్గంతో వానరాస్తస్య భార్య మాయాంతి తే గుహాం పూజయిత్వా దత్త్వా రామం స్తుత్వా ప్రయత్నతః. అయితే ఎప్పుడైతే ఆయన ఇక్కడ సంచరిస్తాడని చెప్పి ఆయన మళ్ళీ ఆయన భార్యను వెతుక్కుంటూ ఆ వానరులు కూడా ఈ గుహకి రాగలరు. వారిని నువ్వు పూజించుకో, వారికి నమస్కరించి ప్రయత్నపూర్వకంగా రాముణ్ణి స్తుతించు అని చెప్పింది. యథాసి భవనం విష్ణోర్యోగి గమ్యం సనాతనం ఇత్యోహం గంతుమిచ్చామి రామం ద్రష్టుం త్వరాన్వితాం. ఇక్కడ మళ్ళీ వాళ్ళని పూజించుకోవటమే కాకుండా ఆ రాముడిని స్తుతిస్తూ ఉండమని చెప్పి నువ్వు యోగి గమ్యము సనాతనము అయిన విష్ణు పదముని నువ్వు చేరుకోగలవని కూడా నాకు ఆ హేమ చెప్పింది. రాముణ్ణి దర్శించటానికే నేను ఇక్కడ వేచి ఉన్నాను, ఆ రాముణ్ణి దర్శించుకోవాలన్న కోరికతోనే ఉన్నాను అని చెప్పింది. యూయం పిధద్వామక్షిణి గమిష్యథా బహిర్గుహాం తదేవ చక్రుస్తే వేగాద్గతాః పూర్వస్థితం వనం. మీరు ఇక్కడ కన్నులు మూసుకోండి అని చెప్పింది ఆ స్వయంప్రభ వాళ్ళందరికీ. అప్పుడు మీరు గుహ బయటకి చేరుకోగలరు అనగా వెంటనే ఆ వానరులందరూ కూడా ఆవిడ చెప్పినట్టుగా భక్తిభావంతో చేశారు. అంతే వేగంగా ఇంతకు ముందు ఏ అడవుల నుంచి అయితే ఈ గుహకి చేరుకున్నారో మళ్ళీ అదే ప్రదేశానికి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో కిష్కింధాకాండలో 6 సర్గాలు 58 శ్లోకాస్ సంపూర్ణం.